గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం జార్జెట్ చీరలు చూస్తున్నామండి. కొన్ని జార్జెట్ చీరలు, కొన్ని నెట్ క్రేప్ శారీస్ చూస్తున్నాము. సో నెట్ క్రేప్ శారీస్ అన్నీ కూడా మనం వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. పాలిషింగ్ ఏం అవసరం లేదు. బట్ ప్లెయిన్ జార్జెట్ చీరలు మాత్రం కంపల్సరీ పాలిషింగ్కి ఇచ్చుకోవాలండి. సో నేను మీకు చూపిస్తా అండి ఏవి మనకు పాలిషింగ్ అవసరం అంటే ఏవి అవసరం లేదనేది. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. లెఫ్ట్ ఎక్కడా కూడా తీసుకోవద్దండి. అలాగే వస్తుంటే మీకు టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు దాటుకొని కొంచెం డౌన్కి వస్తే ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా చూపించేస్తుందండి ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెడితే. అండ్ మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గర అండి. మెట్రో స్టేషన్ చాలా దగ్గర, 5 minutesలో మీరు నడుచుకుంటూ రావచ్చు. సో మెట్రో ట్రైన్కి వచ్చినా, లోకల్ బస్లో వచ్చినా కూడా చాలా దగ్గర అవుతుంది. మీకు ఏమన్నా గైడెన్స్ కావాలనుకుంటే ఫోన్ చేయండి స్క్రోలింగ్ నెంబర్కి. ఓకే అండి, చూద్దాం మరి. ఫస్ట్ వచ్చేసి మనం నెట్ క్రేప్ శారీస్ చూస్తున్నాము. వీటికి పాలిషింగ్ అస్సలు అవసరం లేదు, జస్ట్ వాష్ అండ్ వేర్. యూజర్ ఫ్రెండ్లీ శారీస్ అండి. మనకు ట్రాన్స్పరెన్సీ కూడా ఏం ఉండదు. సింగిల్ లేయర్లో కూడా వేసేసుకోవచ్చు అండి. సో చూద్దాం. సేమ్ శారీ అండి. ఇక్కడ నెట్ క్రేప్ శారీ ఉంది డ్రేప్ చేసి. ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి సింగిల్ లేయర్లో. సో ఇది క్రాస్ లైన్స్లో ఉంది చీర. సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. క్రాస్ లైన్స్ చీరలు డ్రేప్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటాయండి. ఇలా ఉంటుంది చూడండి చీర, ఎంత బాగుందో. సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ పైన ఇలా గ్రీన్ అండ్ సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. డబుల్ కలర్ బార్డర్ వచ్చింది. క్రాస్ లైన్స్లో వచ్చేసి మనకి ఇలా పీకాక్స్ డిజైన్ వచ్చింది. సింగిల్ డార్క్ గ్రీన్తో పీకాక్స్ ప్రింట్ వచ్చింది క్రాస్ లైన్లో. ఇలా వచ్చింది చూడండి. క్రాస్ లైన్స్లో పీకాక్స్ ప్రింట్ వచ్చింది. కింద చీరకి టెంపుల్స్ వచ్చినాయి గ్రీన్ కలర్లో. ఇలా ఉంది చీర. ఫాల్ కూడా బాగుంటుంది. ఇది బ్లౌజ్. శారీ వచ్చేసి 6 meters ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి 95 centimeters to 1 meter. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. ఇంట్లోనే వాష్ చేసుకోవటం అండి. ఐరన్ చేపించేసుకుంటే సరిపోతుంది. ప్యారెట్ గ్రీన్, పర్పుల్, గ్రీన్ అండ్ పర్పుల్తో ప్రింట్. ఇది బ్లౌజ్. చీర పళ్ళు అండి. ఇది చీర మనకి ఇక్కడి వరకు ఇలా క్రీపర్స్ కింద ప్రింటింగ్ ఇచ్చేసి పైన మాత్రం కొంచెం సింగిల్ గ్రీన్ కలర్తో ప్రింట్ ఇచ్చాము. చీరంతా ఇలా లీవ్స్తో, గ్రేప్ లీవ్స్ క్రీపర్ కింద ప్రింట్ ఉంది. $2500 ప్లస్ షిప్పింగ్. డెలికేట్ వాష్, ఐరన్. గ్రే అండ్ గ్రీన్, సీ గ్రీన్ అండ్ గ్రే. ఇది బ్లౌజ్. చీర కింద గ్రీన్ పైన అంతా బ్లాక్తో జిగ్జాగ్ లైన్స్ వచ్చింది. బ్లాక్ అండ్ గ్రీన్ బార్డర్. మళ్ళీ ఈ ప్రింటింగ్ ప్యాటర్న్ కూడా బాగుంది చూడండి. ఒకటి బ్లాక్ లైన్స్, మళ్ళీ ఒకటి బ్లాక్ అండ్ గ్రీన్తో ప్రింట్. స్టెప్స్ వచ్చింది. బాక్స్లు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం స్టెప్స్ ఇలా. చాలా బాగుంది కలర్. 2500 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ మెరూన్, బ్లాక్ అండ్ గ్రీన్తో ప్రింట్ అండి. ఎంత బాగుందో, డిఫరెంట్ కలర్స్తో ప్రింట్.
యూజువల్గా సెల్ఫ్ కలర్స్ యూజ్ చేస్తాం మేము. ఇది బ్లౌజ్, పళ్ళు, బూటా కూడా ఇలా అప్ డౌన్లో 2 బూటాలు ఇచ్చామండి. ఇలాగా ప్రతి బూటాకి 2 బూటాలు వచ్చినాయి. సింగిల్ బూటా వచ్చే ప్లేస్లో 2 బూటాస్తో అప్ డౌన్ డిజైన్లో ఇచ్చాం. మెరూన్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది అండ్ బ్లాక్ అండ్ గ్రీన్తో బార్డర్. ఇంత బాగుందో చీర. 2500 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ ఎల్లో బ్లౌజ్, చీర. ఇది పళ్ళు అండి, బ్లౌజ్. ఇలా క్రీపర్ మనకి ఇలా వచ్చిందండి. ఇలా ఒక లైన్ కిందేసి పైన అంతా చిన్న బూటా ఇచ్చేసాం. ఆరెంజ్ అండ్ బ్లూ, బ్లూ కలర్ పీకాక్ బ్లూ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ చీర, బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ చీర. లైట్ బ్లూ అండ్ లైట్ ఎల్లో కలర్ అండి. లెమన్ ఎల్లోలో లైట్ షేడ్ బ్లూ కలర్. ఇది మనకు ప్లీట్స్లో ఇలా వచ్చిందండి. పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. ఇది ప్లీట్స్లో అండ్ చీర అంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ చీరకి మనం ఇలా బార్డర్స్ ఇచ్చేసాము. పళ్ళు, చీర. ఇది బార్డర్ వచ్చింది. ప్లీట్స్లో ఇలా వచ్చింది. ఎంత బాగుందో ఈ డిజైన్. 2500 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ బ్లూ కలర్లో, మజంతా పింక్ కాకి. ఇది పాట్లీ పళ్ళు వచ్చింది. బ్లౌజ్, పళ్ళు, చీర. ఫస్ట్ కట్ చెంగు ఇలా వచ్చిందండి, పింక్. ఇది బ్లౌజ్, సారీ ఇది ప్లీట్స్. ఇలా కాకి కలర్లో ప్లీట్స్ వచ్చినాయి. చీర ఇలా ఉంటుంది. అటు ఇటు మజంతా పింక్, కట్టు చెంగు, పళ్ళు వైపు, మధ్యలో కాకి ప్లీట్స్. ఇలా ఉంటుంది చీర. బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్. దీనికి రివర్స్ కాంబినేషన్, సేమ్ ప్రింట్ బట్ రివర్స్ కాంబినేషన్. ఈ చీరకు అద్దాలు ఉన్నాయండి. పళ్ళు వైపు ఇలా వస్తుంది కాకి కలర్. ఇది ప్లీట్స్. ఇది కట్టు చెంగు, కాకి కట్టు చెంగు. ఇక చిన్న హోల్ ఉంది. ఇది మన కటింగ్, మీరు 6 మీటర్స్ శారీ ఉంటుంది, మొత్తం తీసేసినా సరిపోతుంది. అది లోపల సైడే వస్తుంది. ఇది బ్లౌజ్, చీర ఇలా ఉంటుంది. మధ్యలో ఇలా మజంతా పింక్ కలర్ వచ్చి అటు ఇటు ఇలా కాకి కలర్తో ఉంటుందండి. దీని మిర్రర్స్ ఉన్నాయి. చీర, పళ్ళు 2700 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ పింక్. ఇది కూడా మిర్రర్స్ ఉంది. పళ్ళు, బ్లౌజ్ పింక్ బ్లౌజ్, గ్రీన్ బార్డర్ ఉంటుంది. చీర అంతా డైయింగ్ వచ్చేసి బార్డర్ పళ్ళు డైయింగ్, బట్ ప్రింటింగ్ మాత్రం క్రాస్ లైన్స్లో ఇచ్చాము. గ్రీన్ ఒకటి, బార్డర్ ఒకటి, 2 డిఫరెంట్ డిజైన్స్ తీసుకొని క్రాస్ లైన్స్ కింద ప్రింటింగ్ ఇచ్చాము.
మిర్రర్స్ ఉన్నాయండి. 2700 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ పింక్. ఇది బ్లౌజ్ చీర. గ్రీన్ బ్లౌజ్. ఇది స్లీవ్స్కి ఇలా బార్డర్ వచ్చిందండి. చీర అంతా ఇలా బంచెస్ కింద ఉంది మనకు ప్రింట్. ఇదంతా బ్లాక్ బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. 2500 ప్లస్ షిప్పింగ్. ఇక్కడి వరకు మనం నెట్ క్రేప్ శారీస్ చూసాము. ఇవన్నిటికీ వాష్ అండ్ ఐరన్, పాలిషింగ్ అవసరం లేదు ఈ చీరలు. జస్ట్ మనం వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. స్టార్చ్ కావాలనుకుంటే పెట్టించుకుంటే చీరలకు కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి. ఇక్కడ నుంచి జార్జెట్ చీరలు చూస్తున్నాము. వీటికి మాత్రం కంపల్సరీ వాష్ తర్వాత పాలిషింగ్ ఇచ్చుకోవాలండి. దగ్గరికి ముడుచుకొని వస్తుంది మెటీరియల్. సో పాలిషింగ్ ఇస్తే మనకు స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ. బ్లౌజ్ బ్లాక్ చీర, బ్లాక్ అండ్ రెడ్. డార్క్ గ్రే కలర్తో ప్రింట్ వచ్చిందండి. ఇలా లీవ్స్తో డార్క్ గ్రే కలర్. బ్లౌజ్. ఇవి వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ జార్జెట్ చీర, దీనికి ఇలా ఎంబ్రాయిడరీ చేయించాము. ఆరెంజ్ అండ్ రెడ్. ఇలా మన ఈ డిజైన్ ప్రతి ఆల్టర్నేట్ డిజైన్కి ఇలా ఎంబ్రాయిడరీ చేయించామండి. మంచిగున్న కాడ చూపిస్తాం. జరీతో ఎంబ్రాయిడరీ చేయించాం. ఇది పళ్ళు, చీర. ఇలా ఉంటుంది. బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 3150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది రెడ్ అండ్ బ్లాక్ మిర్రర్స్ వచ్చినాయి చీరకి. చాలా బాగుందండి ఈ చీర. బ్లౌజ్, పళ్ళు, చీర. లైన్స్ డిజైన్ అడ్డంగా నిలువుగా ఇచ్చాము. ఎంత బాగుందో చీర. ట్రెండీగా చాలా బాగుంది చీర. 2350 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ గ్రే అండ్ పింక్. బ్లౌజ్, చీర. ఈ పాట్లీ పళ్ళు వచ్చింది మనకు. ప్లీట్స్లో ట్రయాంగిల్ వచ్చింది. కింద బార్డర్ వచ్చింది, పైన సైడ్ బార్డర్ లేదు. కింద మనకు ట్రయాంగిల్ వచ్చి అది కంటిన్యూ అయిందండి. ఇలా ఉంటుంది ప్లీట్స్లో. ఇలా 2 సైడ్స్ గ్రే వస్తుంది, మధ్యలో పింక్ వస్తుంది. పింక్ ప్లీట్స్, పింక్ బార్డర్ రన్ అవుతుంది కంటిన్యూస్గా కింద సైడ్. పైన పింక్ బ్లౌజ్. ఇలా వస్తుంది పళ్ళు. బ్లాక్ అండ్ ఆరెంజ్, పింక్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ ఉంది. గ్రే పైన బ్లాక్ కలర్తో ప్రింట్ ఉంది. 2350 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉంది. మెరూన్ అండ్ బీట్రూట్ మెరూన్ అండ్ బ్రౌన్ కలర్. బ్లౌజ్, పళ్ళు, బ్రౌన్ చీర. ఇలా వచ్చింది చూడండి. కింద బార్డర్ వచ్చింది. బార్డర్ ఇది కూడా పాట్లీ పళ్ళు. బార్డర్ కంటిన్యూస్గా చీర అంతా రన్ అయిందండి.
ఇది బ్రౌన్ పైన ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇలా ఉంటుందండి మనకు ప్లీట్స్, కట్ చెంగు అండ్ పళ్ళు వైపు. బ్లౌజ్ 2350 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ పర్పుల్, బ్లాక్ బ్లౌజ్, ఇది కూడా పాట్లీ పళ్ళు, పర్పుల్ చీర, బ్లౌజ్, పళ్ళు, బ్లాక్ అండ్ పర్పుల్ కలర్తో ప్రింట్ వచ్చిందండి. ఈ శారీ కడీ ప్రింట్ అయినా కానీ వాష్ ఎట్ హోమ్ అండి. బ్లాక్ ప్లేట్స్ వచ్చినాయి. బ్లాక్ పైన పర్పుల్ కలర్తో ప్రింట్ వచ్చింది. ఇది చీర ఇలా ఉంది. పర్పుల్ పైన ఇలా డిజైన్ వచ్చింది. బ్లాక్ ప్లేట్స్, ఇది కట్ పళ్ళు వైపు. బ్లాక్, బ్రౌన్, పింక్ బ్లౌజ్, బార్డర్ పళ్ళు ఉంది. ఇది పింక్ బ్లౌజ్, 3 కలర్స్లో ప్రింట్, బ్లాక్, గ్రీన్, పింక్ కలర్తో ప్రింట్. పళ్ళు, చీర. ఇవన్నీ కూడా మనం పాలిషింగ్ ఇచ్చుకోవాలండి చీరలు. ఇది కూడా పాట్లీ పళ్ళు చీర వచ్చింది. గ్రీన్ అండ్ పింక్, ఇది గ్రీన్ పళ్ళు, పింక్ చీర అండి. అండ్ ఇది ప్లీట్స్, గ్రీన్ ప్లీట్స్, పింక్ చీర. ఇది బ్లౌజ్. లైట్ క్రీమ్ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్ అండి, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్, చీర, బ్రౌన్ కలర్ పళ్ళు అండ్ క్రీమ్ కలర్ పైన ఇలా గ్రీన్తో ప్రింట్ వచ్చింది, ఫుల్ ప్రింట్. బ్రౌన్ కలర్ బార్డర్, బ్రౌన్ కలర్ థిక్ బార్డర్, సన్న బార్డర్, 2 కలర్లు కూడా, 2 బార్డర్స్ కూడా బ్రౌన్ కలర్తోనే ఉన్నాయండి. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. లైట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్, ఇది బ్లౌజ్, చీర. ఇదండి క్రాస్ లైన్స్ కింద ప్రింట్ వచ్చింది. 2150 ప్లస్ షిప్పింగ్. సేమ్ కలర్ కాంబినేషన్ ఇలాగుంది ప్రింట్. ఈ చీర, పళ్ళు, చీర. బ్లౌజ్, బ్లౌజ్కి ఇలా జరీతో, సిల్వర్ జరీతో వర్క్ ఇచ్చామండి స్లీవ్స్లో. ఇది వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ అండి. స్లీవ్స్లో ఇలా వర్క్ వచ్చింది సిల్వర్ జరీతో, 2450 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి షిఫాన్ మెటీరియల్ అండి. ఇది కూడా వాష్ చేసి కంపల్సరీ పాలిషింగ్కి ఇచ్చుకోవాలి. ఇది ఇలా ఉంది ఫ్యాబ్రిక్. మీకు ప్లెయిన్లో చూడండి. ఇది రెడ్ కలర్ బ్లౌజ్, ప్యూర్ షిఫాన్ కాదు, షిఫాన్ మెటీరియల్ బట్ షిఫాన్. పళ్ళు గ్రీన్ అండ్ రెడ్, మెహందీ గ్రీన్, రెడ్. ఈ పళ్ళు, చీర అంతా ఇలా వచ్చిందండి. ఎంత బాగుందో. గ్రీన్కి ఇలా ప్రింట్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్తో.
రెడ్ పైన బ్లాక్ బార్డర్ వచ్చింది. ఈ చీర వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్. ఇది షిఫాన్లో, ప్యూర్ షిఫాన్ కాదు, ఇవి కూడా జార్జెట్ శారీస్ అండి, లైట్ వెయిట్లో ఉన్నాయి. అయితే ఈ శారీస్ వాష్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, మనకు పాలిషింగ్ అవసరం లేదు. ఈ మూడు చీరలు బాతిక్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ 3 చీరలు కూడా మనం వాష్ చేసి ఐరన్ చేపించేసుకుంటే సరిపోతుంది, పాలిషింగ్ అవసరం లేదు. కింద పైన ఇలా 1/2 ఇంచ్ జరీ రిబ్బన్ పట్టి ఉంది అండ్ ఇలా బాతిక్ ప్రింట్ ఉందండి చీర. బాగున్నాయి ఇవి. పళ్ళు, చీర. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి, ఫుల్ ప్రింట్ స్ట్రైప్స్ కింద ఇలా ఉంది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంది. శారీస్ వచ్చేసి 5.5 నుంచి 560 వరకు ఉంటాయండి. ఇది బ్లౌజ్, చీర. ఈ వాష్ మనకు పాలిషింగ్ అవసరం లేదు. ఈ చీరలు జస్ట్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. బాగున్నాయి చీరలు ఇవి, బాతిక్ ప్రింట్స్లో డిఫరెంట్గా. ఇవి వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదొక కలర్ ఉంది ఇందులో, సేమ్ టైప్లో ఇదొక కలర్. ఇది మెరూన్ కలర్ కదా, రెడ్డిష్ మెరూన్ ఉంది. ఇది చాక్లెట్ కలర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ బ్లాక్, చాలా బాగున్నాయండి. ఇవి 1650 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన జార్జెట్ శారీస్. మీకు నచ్చినాయి మాకు ఫొటోస్ తీసి షేర్ చేయండి, మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపిస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేయండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓల్డ్ ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ ఒక లైక్ వేయండి అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.